అధికారంలోకి అంటే బీసీలకు మద్దతు చెప్తే అధికారంలోకి రామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ ఇలా మన అవమానపరిచాడు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవమానించేది. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఇలా బీసీ వర్గాలు ఆలోచించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీకి బీసీ వర్గాలు మద్దతు తెలపకుంటే రేపు రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీ అన్ని కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే కూడా ఇలా మీకు మద్దతు తెలపలే, బీసీల లోపల ఐక్యత లేదు, బీసీలు సంఘటితంగా మారారు అని ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదకర పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్టీ బీసీల గురించి ఎస్సీ ఎస్టీల గురించి అగ్రవర్ణాల పేదల గురించి మాట్లాడితే మద్దతు తెలపాల్సిన రాజకీయ పార్టీలు వాటిని విమర్శించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుమాల చర్య. ఫైట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ పార్టీలోని బీసీ నాయకులు ఫైట్ చేయాలి. బీజేపీ ఇలా బీసీ ముఖ్యాన్ని ప్రకటించింది. బీజేపీ 50% సీట్లు ఇస్తున్నది, 50% సీట్లు ఇస్తున్నది జనాభా ప్రాతిపదికన. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇయ్యరు, బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇయ్యరని చెప్పి అందులో బీసీ నాయకులు ప్రశ్నించాలి. తెలంగాణలో బీసీ సమాజం మీద ప్రశ్నించాలి.